మీ నాయకుడు చెప్తా ఉన్నాడు కదా హమ్ దో హమారే దో అని, అదే మీకు తెలుసు మాకు తెలుసు. అధ్యక్ష భట్టి గారు, మన తెలంగాణలో సామెత ఉంది, సమజ్దార్ కో ఇషారా కాఫీ, ఆప్ బహుత్ సమజ్దార్ హై, బైఠ్ జాओ. అధ్యక్ష నేను అనేది ఏమంటే అధ్యక్ష, ఎందుకు చెప్తాను ఇదొక్క పాయింట్ వినండి సార్. ఎందుకు చెప్తా ఉన్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆషామాషిగా చెప్పడం లేదు అధ్యక్ష. తెలంగాణ కనుక ఈ బేచో ఇండియా స్కీమ్ని అర్థం చేసుకోకపోతే, తెలంగాణ ప్రజలు కనుక ఈ బేచో ఇండియా స్కీమ్లోని లోతుపాతులు అర్థం చేసుకోకపోతే, మన సింగరేణిని కూడా అదే పద్ధతుల్లో అమ్మడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. మన సింగరేణిని కూడా టోకును అమ్మేసే ఒక కుట్రకు ఈ కేంద్ర ప్రభుత్వం తెరలేపుతా ఉంది. మొన్న మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణలోని సింగరేణి కార్మికుల పక్షాన ప్రధానమంత్రికి ఉత్తరం రాసినారు అధ్యక్ష. ఏం రాసినారు అధ్యక్ష? మీరు ఛత్తీస్గఢ్లో, గుజరాత్లో ఏ మాదిరిగానైతే అక్కడున్న బొగ్గు గనులని ఆ ప్రాంతంలో ఉండే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గవర్నమెంట్ కింద ఎట్లయితే అప్పచెప్పినారో, సింగరేణికి కూడా అదే పద్ధతుల్లో మాకు సంబంధించిన 4 బొగ్గు గనుల్ని మాకే అప్పచెప్పండి, మా సంస్థకు అప్పచెప్పండి. ఎందుకు అప్పచెప్పమన్నాం అధ్యక్ష? ఊరికేనే కాదు. సింగరేణి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ పిఎస్యూస్ ఇన్ ద కంట్రీ టుడే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు. అత్యధిక లాభాల్లో దూసుకొని పోతున్న బ్రహ్మాండమైన సంస్థగా సింగరేణి ఉద్భవించింది. ఈరోజు భారతదేశంలో అత్యధిక పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడుంది అంటే సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. 87% పిఎల్ఎఫ్తో నడుస్తూ ఉంది. అత్యధిక శాతం లాభాలు ఎక్కడొస్తున్నాయి, బోనస్లు ఎక్కడొస్తున్నాయి కార్మికుల కంటే ఈరోజు సింగరేణిలో 18 నుంచి 29% మన కార్మికుల లాభాలు పెరిగినాయి. కాబట్టి సింగరేణికి అప్పచెప్పండి, అప్పచెప్తే ఆ గనులను నడిపి మరిన్ని వేల మందికి మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని మనం అడిగితే, మనం అడిగిన దాన్ని బేఖాతరు చేసి ఆ బొగ్గు గనులను ఆక్షన్ పెట్టి మళ్ళీ సింగరేణిని కూడా దాన్ని కూడా నష్టాల బాటన పట్టించి దాన్ని కూడా ఖతం చేయాలనే ఒక ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పోతా ఉంది. దయచేసి ఈ కుట్రలను గనక మనం కనిపెట్టుకోకపోతే, మనం అర్థం చేసుకోకపోతే, మనం కూడా పక్క రాష్ట్రంలో ఆంధ్ర సోదరులు ఏదైతే రోడ్డెక్కి కొట్లాడుతూ ఉన్నారో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అలా నెత్తినోరు బాదుకుంటున్నారో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా కాంగ్రెస్ మిత్రులు వాళ్ళు కొంతమంది ఎక్కున్నారు అధ్యక్ష ఆడ పార్లమెంట్లో, అక్కడ గొంతు విప్పండి. ఎంతసేపు మమ్మల్ని ఇక్కడ తిట్టుడు కాదు, అక్కడ మాట్లాడండి, అక్కడ కూడా బీజేపీ మీద అప్పుడప్పుడు మాట్లాడండి. తమాషా ఏంటంటే అధ్యక్ష, మొన్న ఇక్కడ బీజేపీ శాసనసభ్యులు పోడియంలోకి వచ్చారు, తమరు నిర్ణయం తీసుకున్నారు, సస్పెండ్ చేసినారు. కానీ నాకు గమ్మత్ అనిపించింది ఏంటంటే అధ్యక్ష, తెల్లారు చూస్తే బీజేపీ అధ్యక్షుడి కంటే ఎక్కువ కాంగ్రెస్ అధ్యక్షుడు బాధపడుతున్నాడు అధ్యక్ష వాళ్ళను ఇక్కడి నుంచి పంపించినందుకు. మరి ఒక అవిభక్త కవలల మాదిరిగా చాలా దారుణం అధ్యక్ష. ఏందో మరి వీళ్ళ అండర్స్టాండింగ్ ఏందో మాకు అర్థమవుతలేదు అధ్యక్ష. అవిభక్త కవలలాగా తయారైనారు, సాయమీస్ ట్విన్స్ లాగా. వీళ్ళకంటే ఎక్కువ బాధ వాళ్ళు. ఇదేమో అధ్యక్ష, బయట అయితే చాలా పుకార్లు ఉన్నాయి అధ్యక్ష. హుజూరాబాద్లో కలిసినట్టు, కరీంనగర్లో, నిజామాబాద్ పార్లమెంట్లో కలిసినట్టు, బయట కలిసి పనిచేస్తున్నట్టు చాలా అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. 1 साल में 2 करोड़ युवाओं को रोजगार देंगे. మరి 7 ఏళ్ళైంది అధ్యక్ష, 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆయన. అడిగింది అధ్యక్ష, పాప మా మధ్యన ఒక జర్నలిస్ట్ మిత్రుడు అమాయకుడు మోడీ గారిని పట్టుకొని అడిగిండు, మరి మీరు 2 కోట్ల ఉద్యోగాలు అంటారు కదా మోడీ గారు, ఏం సంగతి ఏమాయని అడిగిండు. అడిగితే అధ్యక్ష ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్తాడు మోడీ గారు జర్నలిస్ట్కు, ఏమంటాడు అధ్యక్ష, अभी आपके टीवी स्टूडियो के सामने कोई एक बच्चा, कोई एक युवा वहां पकौड़ी बना रहा है, आप उसको रोजगार मानते हैं कि नहीं? అంటే పకోడీలు వేసుకుంటున్నాడు అక్కడ మీ టీవీ స్టూడియో ముంగట ఒక పిల్లగాడు, దానిని ఉద్యోగం అంటావా కాదా అని చెప్పి మోడీ గారు అడుగుతారు అధ్యక్ష. అంటే ఆయన చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు అధ్యక్ష. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ వేదిక ద్వారా మా మిత్రులు ఉంటారేమో అనుకున్న బీజేపీ మిత్రులు లేరు అధ్యక్ష. వారు వింటుంటారు అధ్యక్ష, గ్యారెంటీ వాళ్ళకి చెప్పాలి అధ్యక్ష. ఎట్లున్నది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం అంటే బాత్ కరోడోమే మాటలేమో కోట్లల్లో ఉంటాయి అధ్యక్ష, కామ్ పకోడోమే, పనులేమో పకోడీలు. ఎట్లుంటుందంటే అధ్యక్ష, ఇది ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. నరుకుతారు అధ్యక్ష, చెప్పమంటే ఓ బ్రహ్మాండంగా మనది కాకపోతే ఏదైనా చెప్పొచ్చు అన్నట్టు నరం లేని నాలుక కదా ఇష్టం వచ్చినట్టు చెప్తారు అధ్యక్ష. మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రంలో 2 ముఖ్యమైన పారిశ్రామిక సమూహాలకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని పేర్లు ఇచ్చింది అధ్యక్ష, పేరు పెట్టింది, గుర్తించింది వాటి. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నిమ్స్ అంటారు అధ్యక్ష, నిమ్స్ NIMZ. వాటికి 2టికి గుర్తించింది. ఒకటేమో జహీరాబాద్లో ఒక పారిశ్రామిక సమూహం ఉంది అధ్యక్ష, జహీరాబాద్ నిమ్స్ అంటాము, దాన్ని గుర్తించినారు. రెండవది మనం హైదరాబాద్ ఫార్మా సిటీ ఏదైతే పెట్టుకుంటున్నామో ఇక్కడే మన మహేశ్వరం నియోజకవర్గంలో అక్కడ కూడా నిమ్స్గా వాళ్ళు గుర్తించినారు. మేమేమనుకున్నాం అధ్యక్ష అంటే బాగా బ్రహ్మాండమైన మద్దతు వస్తుంది, వేల కోట్ల రూపాయలు తన్నుకుంటూ వస్తాయి కేంద్రం నుంచి. ఇక నిమ్స్ పేరు బ్రహ్మాండంగా ఉంది కదా అధ్యక్ష చెప్పడానికి, NIMZ. కాబట్టి జబర్దస్త్ నిధులు వస్తాయి, వేల కోట్ల రూపాయలు తన్నుకుంటూ వస్తాయి,
కోట్ల ఉపాధి సృష్టించవచ్చు, ఉద్యోగాలు సృష్టించవచ్చు అని చెప్పి మేము ఆశించినాం అధ్యక్ష. అధ్యక్ష, దురదృష్టం ఏంటంటే 2016 జనవరిలో ఈ జహీరాబాద్ నిమ్స్కు కేంద్ర ప్రభుత్వం 6 ఏళ్ల కిందట అధ్యక్ష గుర్తింపు ఇచ్చింది నిమ్స్గా. అధ్యక్ష, అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 ఏళ్లలో ఘనత వహించిన మోడీ గారి ప్రభుత్వం జహీరాబాద్ నిమ్స్కి ఇచ్చిన పైసలు ఎన్నో తెలుసా అధ్యక్ష? కేవలం 3 కోట్ల రూపాయలు అధ్యక్ష. 3 కోట్లు. ఇంతకంటే సిగ్గుచేటైన పని ఉంటుందా లేదా నాకైతే తెలియదు అధ్యక్ష. ఎందుకంటే మొత్తం 6 ఏళ్లలో 2016లో నిమ్స్ అని గుర్తింపించి ఈ రోజు వరకు 6 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది ఎంత అయ్యా అంటే 3 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష, ఫార్మా సిటీ అధ్యక్ష, హైదరాబాద్ ఫార్మా సిటీ నిమ్స్, దీన్ని గుర్తించినారు అధ్యక్ష. నిమ్స్ అని పేరు పెట్టినరు, ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ సిగ్నిఫికెన్స్ అన్నారు. జాతీయ స్థాయిలో బాగా ప్రాముఖ్యత కలిగిన రంగం ఫార్మా రంగం, బల్క్ డ్రగ్స్ రంగం, కాబట్టి మిమ్మల్ని గుర్తిస్తున్నామన్నారు. మేము అనుకున్నాం అధ్యక్ష, అడిగినాం, ఉత్తరాలు రాసినాం, మల్టిపుల్ రిక్వెస్ట్లు అధ్యక్ష, 1-2 కాదు, 1000 కోట్ల రూపాయలు మీరు రోడ్లకి, కరెంటుకి, నీళ్లకి ఇవ్వండి, పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం మేము కూడా అని చెప్పి ఉత్తరాలు రాస్తే అధ్యక్ష 2017లో జీవో ఇచ్చింది అధ్యక్ష నిమ్స్ అని చెప్పి, ఏది ఫార్మా సిటీకి. అధ్యక్ష, ఇప్పటి వరకు ఇచ్చింది మొత్తం ఈ 5 ఏళ్లలో ఇచ్చింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా 5 కోట్ల రూపాయలు అధ్యక్ష హైదరాబాద్ ఫార్మా సిటీకి. ఇంతకంటే సిగ్గుచేయటమని ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. అంటే దీన్నే అన్న అధ్యక్ష, నేను ఊరికే అంటలేను, దుగ్ధతోనో బాధతోనో ఇంకోటి దాంతో అంటలేను అధ్యక్ష, ఆవేదనతో. బాత్ కరోడోమే కామ్ పకోడోమే అని ఇందుకే అంటున్నా అధ్యక్ష. వాళ్ళ వ్యవహారం ఇట్లా ఉంది అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే బోలెడు ఉన్నాయి అధ్యక్ష, ఆ విషయం కూడా నేను చెప్తాను. శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారు. ధన్యవాదాలు సార్. బడ్జెట్ అంటే అంకెలు కాదు సార్, బతుకులు మార్చే భరోసా సార్ అది. కాబట్టి కేటాయింపులు, ఖర్చులు, వాటి వివరాలు కూడా మేము గతంలో కూడా అడిగినాం సార్. ఖర్చుల వివరాలు ఎక్కడ కూడా సరిగ్గా కనబడడం లేదు సార్. కాబట్టి బడ్జెట్ ఎంతైతే కేటాయిస్తామో ఇది అంత అవసరం ఉందనే మనం కేటాయించేటప్పుడే అనుకొని కేటాయిస్తాం. కానీ దాంట్లో మళ్ళీ ఎందుకు తగ్గిస్తారు, ఎందుకు డైవర్ట్ చేస్తారు అనేది అయితే నాకైతే అర్థం కానటువంటి ప్రశ్నే సార్. అదేవిధంగా ఈరోజు మరి సమాజంలో కుల మతాల మధ్య అంతరాలు ఉన్నాయి, అభివృద్ధిలో అంతరాలు ఉన్నాయి. కాబట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు, 2వ తరగతి శ్రేణులుగా మహిళల యొక్క సమస్యలకు, వీటన్నిటికీ పరిష్కారం కోసం వివిధ శాఖలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం సార్. ఆ శాఖలకు కేటాయించేటువంటి ప్రతి రూపాయి ఖచ్చితంగా ఆ ఇయర్ మరి ఖర్చు పెట్టి వారి యొక్క జీవన ప్రమాణంలో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా నియోజకవర్గాల వారిగా చూస్తే సార్, ఈ ప్రపంచాన్ని మనము 3 విభాగాలుగా చూస్తాం సార్. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు, వెనుకబడినటువంటి దేశాలు సార్. అట్లనే ఒక్కొక్క నియోజకవర్గాలు కూడా పూర్తిగా వెనుకబడినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి సార్. అలాంటి నియోజకవర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కేటాయింపులు మీరు అందరూ అన్ని నియోజకవర్గాలకు ఒకే రకంగా కాకుండా అభివృద్ధి దూరంగా కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఇంతసేపు మా సోదరుడు మా బాలరాజన్న మాట్లాడిండు, ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో సమానంగా మేము లేం సార్. నిన్నటికి నిన్న తలసరి ఆదాయంలో చూస్తే ములుగు జిల్లా చివరి అంకన ఉన్నదని మరి చెప్పినటువంటి కథనాలు ఉన్నాయి సార్. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము మా ప్రాంతాలు కూడా స్వయం సమృద్ధి సాధించే విధంగా మరి అభివృద్ధి ఫలాలు అందాలంటే ఇక్కడ సిటీ బేస్డ్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంటు గిరిజన ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు కూడా విస్తరింపచేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్. ఇందాక అన్నట్టుగా ఇవాళ మనము మరి బీసీ సంక్షేమానికి సంబంధించి చూస్తే సార్ చాలా నిధులు తక్కువ ఉన్నాయి. అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా గతంలో ఇస్తా అని ముఖ్యమంత్రి గారు బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. వాటికి సప్లాన్ లేదు సార్. బీసీ బంద్ కూడా వస్తుందని బీసీలందరూ అంటే ఆశతో ఎదురు చూసినారు, వారికి కూడా రాలేదు సార్. దాదాపుగా 11 బీసీ ఫెడరేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఫెడరేషన్స్ కింద గత 4 ఇయర్స్ నుంచి మరి రుణాల కోసము వారందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాదాపుగా 5,37,000 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి సార్. స్వయం అంటే ఓన్గా ఏదైనా బిజినెస్లు పెట్టుకోవడానికి లేదా ఇతరత్ర వాటి కోసము అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి సార్. అదేవిధంగా వడ్రంగి వృత్తిదారుల మీద చూస్తే, ఎందుకంటే మాదంతా అడవి ప్రాంతం కాబట్టి మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఫారెస్ట్ దాడులు వాళ్ళ ఇళ్ల మీద అవుతున్నాయి.
ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఐక్య లాంటి వాళ్ళనే ప్రోత్సహించడు కదా సార్. మీరు ఎట్లా వృత్తి ఏదైతే కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాం అంటున్నామో వడ్రంగుల మీద మీరు నివేదిక తెప్పించుకోండి. పెద్ద ఎత్తున దాడులైనటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా మరి బీసీల విద్యా వికాసం కోసం కూడా ఏర్పాటు చేయబడుతున్నటువంటి జ్యోతిరావు పుల్లే స్కూళ్లకు సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా ఇంకా బీసీ పిల్లల యొక్క స్కాలర్షిప్ కానీ అదేవిధంగా మరి ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఇంకా గురుకులాలు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం సార్. వాళ్లకు సపరేట్గా బీసీ సప్లాన్ కూడా పెట్టాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. ఆ ఎంబీసీ కార్పొరేషన్లకు కూడా నిధులు లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దళితులకు సంబంధించి చూస్తే ఈ సమాజంలో అత్యంత వెనుకబడి కులదోపిడి, ఆర్థిక వివక్షత, మరి పేదరికము, ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఉన్నటువంటి వర్గాలు దళితులు సార్. ఇవాళ సమాజానికి దూరంగా అడవులలో ఉండేది ఆదివాసీలు, గిరిజనులు అయితే ఊరిని అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ ఊరికి దూరంగా అనేక వివక్షతలతోటి నివసిస్తున్నటువంటి నా దళిత సోదరులకు కూడా మరి మన స్పెషల్ డెవలప్మెంట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ను స్పెషల్ డెవలప్మెంట్ యాక్ట్ 2017లో తీసుకొచ్చారు సార్. కానీ స్పెషల్గా ఏ పథకాలు ఇంతవరకు అందలేదు సార్. ఎస్సీ ఎస్టీల కాడికి వస్తే మీరు 3 ఎకరాల భూమి అన్నారు సార్, కానీ దాన్ని కూడా ఈరోజు మూలన పడేసిండ్రు. 3 ఎకరాల భూమి కూడా అనుకున్న స్థాయిలో అందలేదు సార్. కాబట్టి భూమి అనేది ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని, అదేవిధంగా ఆదాయాన్ని ఇస్తూ తరతరాలుగా ఉండేటువంటి భూమి పథకం గొప్పదే సార్. కానీ ఆ భూమి పథకం అనేది వాళ్ళ మూలకు పోవడంతో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటిదని అర్థం కావట్లేదు సార్. ఈరోజు 10 లక్షల పథకం తీసుకొచ్చి సార్ దళిత బంధు. ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం 3 ఎకరాల లెక్క మూలకు పోకుండా ప్రతి దళితులకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీలు ఇతరత్రాన్ని వివక్షత లేకుండా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను పరిగణలోకి తీసుకొని మరి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. పెద్ద ఎత్తున మనం ఇప్పటి వరకు ఇండ్ల పథకం సార్, వాళ్ళు పాలిథిన్ కవర్లు పెట్టుకుంటారు. మనం ఎక్కడైనా ఫ్లెక్సీలు కడితే కూడా తీసుకుపోయి ఇండ్ల మీద వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇండ్ల డబుల్ బెడ్రూమ్లు కూడా లేక, డబుల్ బెడ్రూమ్ లేవు, సింగిల్ బెడ్రూమ్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మా బాలరాజన్న గారు ఇప్పుడు దాకా చాలా మాట్లాడిండు. ఆయన ఒక్కసారి దళిత వాడలు కూడా తిరగాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా సార్.